హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 2025లో జరిగినటువంటి రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పోస్టులకి సంబంధించి జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మెగా కోర్స్ ప్రైస్ని తగ్గించమని చెప్పేసి అడిగారు. 999 మేము పే చేయలేము, కొంత ఆఫర్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడిగారండి. సో 699 రూపీస్కి మెగా కోర్స్ అయితే అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే అన్ని తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి మీకు ఈ ఒక్క కోర్సే మీకు ఉపయోగపడుతుంది. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. మిగిలినటువంటి కంటెంట్ అంతా కూడా బైలింగ్వల్లో ఉంటుంది. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బిట్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. జీకే ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ 15,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఉంటుంది. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అవి మీరు మీ మొబైల్లో అటెంప్ట్ చేయొచ్చు అండ్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇంకా మాక్ టెస్ట్స్ 10 మాక్ టెస్ట్స్ ఫ్యూచర్లో యాడ్ చేస్తాము ఒక 1 మంత్లో. తర్వాత ప్రీవియస్ పేపర్స్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. కాబట్టి ఒక్క కోర్స్ తీసుకోండి, మీకు అన్నీ కూడా యాక్సెస్లోనికి అయితే వస్తాయి. అలాగే మీరు సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ అయితే ఉంది, 199 రూపీస్కి పొందవచ్చు. పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. బైలింగ్ వల్ల మీకు ఈ కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది. అలాగే మీకు జనరల్ స్టడీస్కి సంబంధించిన మెగా టెస్ట్ సిరీస్ కూడా కొత్తగా లాంచ్ చేసాము, 99 రూపీస్కి అందిస్తున్నాం. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్సు 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి కోర్స్ ఉంది. ఇది కూడా మీకు 99 రూపీస్కి అయితే అందిస్తున్నాం. మీరు ఇవి సపరేట్గా తీసుకోవాలనుకుంటే సపరేట్గా తీసుకోవచ్చు. మీరు ఒక్క కోర్స్ తీసుకుంటే అన్ని యాక్సెస్లోనికి వస్తాయి కాబట్టి సో ప్రిఫర్ టు పర్చేస్ దిస్ కోర్స్ అనమాట. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అనే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఇది 2025లో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి 20th ఏప్రిల్న జరిగినటువంటి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఈ క్వశ్చన్ పేపర్ చూపిస్తూ మీకు వీడియో చేస్తే ఇందులో మీకు కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్లో ఉంటుంది. సో అది చూస్తే మీకు ఎక్సైట్మెంట్ అనేది మీరు మిస్ అవుతారు. కాబట్టి నేను మీకు ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా సపరేట్గా పీపీటీ ఫార్మాట్లో ప్రిపేర్ చేశాను. సో ఆ పీపీటీ ఫార్మాట్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ అయితే చూద్దాము. సో 2025లో రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ పేపర్లో అడిగినటువంటి ముఖ్యమైనటువంటి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బిట్స్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ది వరల్డ్స్ స్మాలెస్ట్ కంట్రీ? ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది అని అడిగారు. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి క్వశ్చన్ ఇది. సో ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ అండి. సో వాటికన్ సిటీని ప్రపంచంలో అతి చిన్న దేశం అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ గురునానక్ బోర్న్? గురునానక్ ఎక్కడ జన్మించారు? సో ఈ గురునానక్ అనేటువంటి ఆయన సిక్ కమ్యూనిటీని స్థాపించినటువంటి వ్యక్తి అనమాట. సో టాప్ 10 గురువుస్గా చెప్పుకునేటువంటి వారిలో గురునానక్ ఫస్ట్ పొజిషన్లో ఉంటారు. సో ఈయన నమ్కానా సాహిబ్ అనేటువంటి ఒక ప్రాంతంలో జన్మించారు. సో గురునానక్ నమ్కానా సాహిబ్ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది నేషనల్ ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్? భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? సో ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25వ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటారండి. జనవరి 26న మనం రిపబ్లిక్ డేస్ జరుపుకుంటాము. అయితే జనవరి 25న ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటాము. జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేని జరుపుకుంటాము. ఇంకా ఆగస్ట్ 15న ఇండియన్ ఇండిపెండెన్స్ డేని జరుపుకుంటాము. డిసెంబర్ 3 మనకి ఎటువంటి స్పెషల్ డే అయితే కాదు. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే డేస్కి సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ పేపర్లో 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి. మనకి జూనియర్ అసిస్టెంట్ లాంటి క్వశ్చన్ పేపర్స్లో 1 to 2 క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించి రావడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా జనవరి నుంచి డిసెంబర్ వరకు మంత్లీ వైజ్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్? సో ఫ్రీక్వెన్సీ అనేది మనం ఇక్కడ హెడ్జెస్లో కొలుస్తాం అనమాట. సో ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో కొలుస్తాం కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రైట్ సపరేట్స్ శ్రీలంక ఫ్రమ్ ఇండియా? సో ఇండియాని అలాగే శ్రీలంకని సపరేట్ చేసేటువంటి జలసంధి ఏది అని చెప్పేసి అడిగారు. సో మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే. సో పాక్ స్ట్రైట్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో పాక్ జలసంధి ఇండియాని భారతదేశాన్ని సపరేట్ చేసేటువంటి ఒక స్ట్రైట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, మేరీ కోమ్ ఈజ్ ఏ? మేరీ కోమ్ ఒక ఏ క్రీడాకారిణి అని చెప్పేసి అడిగారు. మేరీ కోమ్ చూసుకున్నట్లయితే బాక్సర్ అండి. సో
తను బాక్సింగ్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. సో కాబట్టి మేరీ కోమ్ ఈజ్ ఏ బాక్సర్ అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది జీలం రివర్? క్రింది వాటిలో జీలం నది ఒడ్డున ఉన్నటువంటి నగరం ఏది? జీలం నది ఒడ్డున ఉన్నటువంటి నగరం శ్రీనగర్ అండి. సో మనకి ఇక్కడ జీలం, చీనాబ్, రవి, సట్లెజ్, అలాగే సింధు ఇవన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ మీదుగా ప్రవహించేటువంటి నదులు కాబట్టి సో మనకి ఇక్కడ జీలం నది అనేది శ్రీనగర్లో ప్రవహించేటువంటి నది కాబట్టి ఈ నగరం పక్కనే అది ప్రవహిస్తుంది కాబట్టి సో జీలం నది శ్రీనగర్ నది ఒడ్డున ఉంటుందన్నమాట. శ్రీనగర్ అనేటువంటి నగరం ఒడ్డున ఉంటుంది. ఓకే, సో షిమ్లా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన క్యాపిటల్, ఇంకా డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్కి సంబంధించిన క్యాపిటల్. సో ఇవన్నీ కూడా గంగా నది ఒడ్డున ఉండేటువంటి నగరాలు. సో ఇక్కడ జీలం నది వచ్చేసి శ్రీనగర్ అనేటువంటి నగరం పక్కన ఉండేటువంటి నది కాబట్టి సో మీరు ఇక్కడ గమనించాలి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? భారత ఉపరాష్ట్రపతి ఎవరు? సో మనకి ప్రజెంట్ చూసుకుంటే సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతం భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అయితే 2025లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కాబట్టి ఇది. సో 2025లో ఎవరున్నారు? జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. సో ఆయన రిజైన్ చేయడం వల్ల సిపి రాధాకృష్ణన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం ఎవరు అంటే మీరు సిపి రాధాకృష్ణన్ అని చెప్పాలి. 2025లో ఎవరున్నారు అంటే జగదీప్ ధన్కర్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలి. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ అయినా కూడా మనకి సిపి రాధాకృష్ణన్ అనేది ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి ఆయనే రైట్ ఆన్సర్. బట్ ఇది 2025లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కాబట్టి జగదీప్ ధన్కర్ అనేది అప్పుడు రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ది యూఎన్ హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది కూడా చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది. న్యూయార్క్ సిటీ అనమాట. సో న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓకి సంబంధించిన ప్రధాన కార్యాలయం అయితే లొకేట్ అయి ఉందన్నమాట. సో ది హేగులోనేమో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అయితే ఉంటుంది. ఓకే, జెనీవాలోనేమో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ విధంగా మనకి ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. తర్వాత, టు విచ్ కంట్రీ డిడ్ ది ట్రావెలర్ మార్కోపోలో బిలాంగ్ టు? యాత్రికుడు అయినటువంటి మార్కోపోలో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? సో అతను ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ట్రావెలర్ అయినటువంటి మార్కోపోలో ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్ లొకేటెడ్? భారతదేశపు మొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉన్నది? సో మనకి ఇది జమ్మూ కాశ్మీర్లోని మాన్వాల్ అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. జమ్మూ కాశ్మీర్లోని మాన్వాల్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. సో ఇదంతా కూడా సోలార్ ప్యానల్స్తో నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ కాబట్టి దీన్ని గ్రీన్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటారు. అది కూడా మొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ కాబట్టి మాన్వాల్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా? కింది వాటిలో ఏది భారతదేశంలోని అతిపెద్ద కంటైనర్ ఓడరేవు? కంటైనర్లను కలిగి ఉన్నటువంటి అతిపెద్ద ఓడరేవు ఏది అంటే ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అండి. సో ఇది బిగ్గెస్ట్ కంటైనర్ పోర్ట్ ఇన్ ఇండియా. సో కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఈజ్ ఏ ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా? కింది వారిలో ఇండియాలో సైకత కళకు పేరు పొందిన వ్యక్తి ఎవరు? సో మనం చాలాసార్లు న్యూస్లో చూస్తాం, ఏదైనా స్పెషల్ డే సందర్భంగా కానీ లేదా స్పెషల్ ఫేమస్ వ్యక్తులకి సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా శాండ్తో ఆయన వారి యొక్క చిత్రాలను నిర్మించడం జరుగుతుందన్నమాట సముద్రం ఒడ్డున. ఈ శాండ్ ఆర్టిస్ట్ ఒడిస్సాకి చెందినటువంటి వ్యక్తి. అతను ఎవరు అంటే సుదర్శన్ పట్నాయక్ గారు అనమాట. సో సుదర్శన్ పట్నాయక్ గారు ఈయన ఒడిస్సాకి చెందినటువంటి వ్యక్తి. ఒడిస్సా సముద్ర తీరాన ఎవరిదైనా స్పెషల్ బర్త్డే వచ్చినప్పుడు కానీ లేదా స్పెషల్ డే సందర్భంగా చాలా బ్యూటిఫుల్గా ఆయన వాటికి సంబంధించినటువంటి సైకత కళను అంటే శాండ్ ఆర్ట్ వేయడం జరుగుతుంది. సో కాబట్టి సుదర్శన్ పట్నాయక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఇండియా? భారతదేశంలో తొలి మహిళా పాలకురాలు ఎవరు? సో భారతదేశంలో వంశాలకు సంబంధించి రాజ్యాలకు సంబంధించి తొలిసారిగా మహిళా పాలకురాలుగా చరిత్రలో లిఖించబడ్డటువంటి వ్యక్తి ఎవరు అంటే రజియా సుల్తాన్ అండి. సో రజియా సుల్తాన్, ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ షట్లర్ టు రీచ్ ది సెమీఫైనల్స్ ఇన్ ఏ మెన్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ అట్ ఒలింపిక్స్? ఒలింపిక్స్లో పురుషుల బ్యాడ్మింటన్ ఈవెంట్లో సెమీఫైనల్స్కు చేరుకున్నటువంటి తొలి భారతీయ షట్లర్ ఎవరు? సో ఆ షట్లర్ ఎవరు అంటే లక్ష్య సేన్ అండి. లక్ష్య సేన్ అనేటువంటి కుర్రాడు మొదటిసారి బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి పురుషుల ఈవెంట్స్లో సెమీఫైనల్కు చేరుకున్నటువంటి వ్యక్తి అనమాట. అది కూడా ఒలింపిక్స్లో. కాబట్టి ఆప్షన్ ఏ సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్.
సో చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ప్రొవైడ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ మెగా కోర్స్ ఏదైతే ఉందో సో 999 ఉన్నటువంటి ఈ కోర్స్ని మేము 699 రూపీస్కి అందిస్తున్నామండి. ఇందులో మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ బైలింగ్వల్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. 15,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే ఇంగ్లీష్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. అవి మీరు అటెంప్ట్ చేయొచ్చు. విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది బైలింగ్వల్లో. అలాగే మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే 10 మాక్ టెస్ట్ కూడా ఫ్యూచర్లో ఇదే కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 999 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని మేము మీకు 699 రూపీస్కి చాలామంది రిక్వెస్ట్ చేసినందువల్ల ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఈ ఆఫర్ మీకు కొద్ది రోజులే ఉంటుంది. ఇంకా పీడిఎఫ్ కోర్సెస్ సపరేట్గా ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది. మీరు సపరేట్గా తీసుకోవాలనుకుంటే అవి కూడా మీరు సపరేట్గా తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు టైం అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ November 11 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ డే టు హానర్. సో ఎవరిని మనం గౌరవించుకోవడానికి సంబంధించి November 11ని నేషనల్ ఎడ్యుకేషన్ డేగా జరుపుకుంటాము అని చెప్పేసి అడిగారండి. సో నేను చెప్పాను కదా, మనకి డేస్కి సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతున్నారని. మీరు ఖచ్చితంగా డేస్ అనేవి ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఎవరి గురించి మనం ఈ యొక్క ఎడ్యుకేషన్ డేని జరుపుకుంటామో, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్డే సందర్భంగా మనం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. అగా ఖాన్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్. అగా ఖాన్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? సో అగా ఖాన్ అనేటువంటి ఈ కప్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హాకీకి సంబంధించి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి కొన్ని పేర్లు అయితే ఉన్నాయి ఇండియాలో జరిగేటువంటి కప్స్కి సంబంధించి. రంజీ ట్రోఫీ కానీ, లేకపోతే అగా ఖాన్ కప్ కానీ, ఇరానీ కప్ కానీ, ఇలాంటి మనకి ఏవైతే ఈవెంట్స్ అండ్ టోర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక లిస్ట్ రాసుకొని చదవండి. సో జస్ట్ మీకు గుర్తుండిపోతుంది అంతే. సో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా వాటికి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కూడా. సో అగా ఖాన్ కప్ అనేది హాకీకి సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఆరిజినేట్స్ ఇన్ రాకాస్ లేక్ నియర్ మానస సరోవర్. మానస సరోవరం సమీపంలోని రాకాస సరస్సులోని ఈ క్రింది నదుల్లో ఏది ఉద్భవిస్తుంది? సో ఏది ఉద్భవిస్తుంది అంటే సట్లెజ్ నది అండి. సో సట్లెజ్కి సంబంధించినటువంటి ఈ నది గురించి ఇప్పుడు 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి, సట్లెజ్ నది ఏ నగరం ఒడ్డున ఉంది అని అడిగారు. శ్రీనగర్ అని చూసాము. ఇప్పుడు మనకి రాకాస్ అనేటువంటి లేక్ దగ్గర ఉద్భవించేటువంటి నది ఏది అని చెప్పేసి అడిగారు. సో అది సట్లెజ్ నది అనమాట. సో సట్లెజ్ అనేది రైట్ ఆన్సర్. తర్వాత, ది సిటీ పాపులర్లీ నోన్ యాజ్ ది మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్. సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఏ నది ఒడ్డున ఉంది అంటే సబర్మతి అండి. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ నగరాన్ని పిలుస్తారు? అహ్మదాబాద్ సిటీని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. అది ఏ నది ఒడ్డున ఉంది అంటే గుజరాత్లో ఉన్నటువంటి సబర్మతి నది ఒడ్డున ఉంది. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ నోన్ యాజ్ ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సో ఇది మీ అందరికీ తెలిసిందే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ క్రికెటర్ హ్యాస్ బీన్ నిక్ నేమ్డ్ ది వాల్. ఏ భారతీయ క్రికెటర్కు ది వాల్ అనేటువంటి మారు పేరు ఉంది? ఇది కూడా మీ అందరికీ తెలిసిందే. రాహుల్ ద్రావిడ్ని ది గ్రేట్ వాల్ ఆఫ్ క్రికెట్ అని చెప్పేసి పిలుస్తాము. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్. ఈశాన్య భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది అని అడిగారు. సో అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాం అండి. సో మిజోరాంలో ఎక్కువగా అత్యధిక అక్షరాస్యత రేట్ అయితే ఉంది. సో మనకి లాస్ట్ ఇయర్ సెన్సస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2011కి సంబంధించిన సెన్సస్, 2001కి సంబంధించిన సెన్సస్ అండ్ కొన్ని షిఫ్ట్స్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్లో 1991కి సంబంధించిన సెన్సస్ క్వశ్చన్స్ కూడా అడిగారు. మీరు ముఖ్యంగా చూసుకోవాల్సింది 2011 అండ్ 2001కి సంబంధించిన సెన్సస్ బిట్స్ అయితే చూసుకోవాలి. మేము సెన్సస్ 2011కి సంబంధించినటువంటి పీడిఎఫ్, ఎక్సలెంట్ పీడిఎఫ్ అయితే మేము కోర్సెస్లో అప్లోడ్ చేసాము ఎప్పుడో. సో ప్రతి ఒక్కరు కూడా అవి డౌన్లోడ్ చేసుకొని చదవండి. సో మనకి 2011 అండ్ 2001కి సంబంధించిన సెన్సస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో కాబట్టి మీకు ఇక్కడ ఈ సెన్సస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి మిజోరాం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బోనాల ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ది తెలుగు మంత్ ఆఫ్. ఓకే, తెలంగాణలో బోనాల పండుగ తెలుగు మాసమైనటువంటి ఏ నెలలో జరుపుకుంటారని చెప్పేసి అడిగారు. సో అది ఏ నెలలో అంటే ఆషాఢంలో జరుపుకుంటారండి. ఓకే, ఆషాఢంలో జరుపుకుంటారు. సో మనకి తెలంగాణ ఫెస్టివల్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగారు. సో తెలంగాణ ఫెస్టివల్స్ కూడా మీరు చూసుకోవాలి. ఆ పీడిఎఫ్స్ కూడా నేను మీకు మెగా కోర్సులో అలాగే పీడిఎఫ్ కోర్సులో కూడా తెలంగాణ టాపిక్స్ అని చెప్పేసి మేము అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు తెలంగాణ ఫెస్టివల్స్ ఖచ్చితంగా చదువుకోవాలి.
తర్వాత విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ స్మృతి మందాన ఈజ్ అసోసియేటెడ్. స్మృతి మందాన క్రింది వాటిలో ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి? సో ఫేమస్ పర్సనాలిటీస్కి సంబంధించి ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించిన పర్సనాలిటీస్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఇందాక మేరీ కోమ్ గురించి అడిగారు, ఇప్పుడు స్మృతి మందాన గురించి అడిగారు. సో మేరీ కోమ్ బాక్సింగ్కి సంబంధించినటువంటి వ్యక్తి అయితే, స్మృతి మందాన క్రికెట్కి సంబంధించినటువంటి క్రీడాకారిణి. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రిసీవ్డ్ ది ఖేల్ రత్న అవార్డ్స్ ఫర్ ది ఇయర్ 2025? కింది వారిలో ఎవరు 2025 సంవత్సరానికి ఖేల్ రత్న అవార్డులను అందుకున్నారు? సో 2025లో నలుగురికి ఖేల్ రత్న అవార్డ్స్ అయితే ఇచ్చారు. అంతకుముందు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పిలిచేవారు, ఇప్పుడు ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని చెప్పేసి పిలుస్తున్నారు. సో కాబట్టి ఖేల్ రత్న అవార్డులు అందుకుంది మను బాకర్, డి గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్. సో ఈ ముగ్గురికి కూడా వచ్చింది. సో ఫోర్త్ పర్సన్ నేమ్ అయితే యాడ్ చేయలేదు. సో పైన పేర్కొన్నవన్నీ అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఈ ముగ్గురికి కూడా ఖేల్ రత్న అవార్డు అయితే రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ పండిట్ రవిశంకర్ అసోసియేటెడ్? పండిట్ రవిశంకర్ క్రింది ఏ వాయిద్యాలతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఆయన సితారా ప్లే చేయడంలో ఫేమస్ పర్సనాలిటీ, ఈయనకి భారతరత్న అవార్డు కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో నేను గతంలో చెప్పినట్లుగానే డ్యాన్స్ ఫామ్స్ గురించి, మ్యూజిషియన్స్ గురించి, ఘరానాస్ గురించి, అలాగే ఫెస్టివల్స్ గురించి ఈ 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ 4 టాపిక్స్ మీరు చూసుకోవాలి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా పీడిఎఫ్ కోర్సెస్లో అప్లోడ్ చేసాం. అలాగే మెగా కోర్స్లో పీడిఎఫ్ కోర్సెస్కి సంబంధించిన ఫోల్డర్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చదవండి. ఖచ్చితంగా మనకి 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి 4 టాపిక్స్ నుంచి. సో కాబట్టి రవిశంకర్ అనేటువంటి ఈయన సితార్ అనేటువంటి ఈ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడంలో ఫేమస్ పర్సనాలిటీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ టు ది రాజ్యసభ? రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? ఇది కూడా అందరికీ తెలిసిందే. 12 మంది సభ్యులను ఆవిడ నామినేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ది ఫస్ట్ ఏషియన్ ఉమెన్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్? సాహిత్యంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి తొలి ఆసియా మహిళ ఎవరు? తొలి ఆసియా మహిళ ఎవరు అంటే హాంకాంగ్ అనేటువంటి వ్యక్తి ఆసియా నుంచి సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నటువంటి మొదటి మహిళ అనమాట. సో కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ది బ్రదర్ ఆఫ్ ద్రౌపది? ది మెయిన్ క్యారెక్టర్ ఇన్ ది ఎపిక్ మహాభారత? మహాకావ్యం మహాభారతంలో ప్రధాన పాత్రధారి అయినటువంటి ద్రౌపది యొక్క సోదరుడు ఎవరు? చూడండి, ఇక్కడ మనకి మహాభారతానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒక షిఫ్ట్లో లాస్ట్ ఇయర్ అడిగారనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే దృష్టద్యుమ్నుడు దృష్టద్యుమ్నుడు ఇక్కడ ద్రౌపదికి సంబంధించినటువంటి సోదరుడు అనమాట. సో కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ది ఊలార్ లేక్ లొకేటెడ్? క్రింది రాష్ట్రాలలో ఊలార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇది చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అయి ఉన్నటువంటి సో ఫేమస్ సరస్సు అనమాట. సో ఊలార్ లేక్ అని చెప్పేసి పిలుస్తారు. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఈ విధంగా మనకి కొన్ని 30 క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. మిగిలినటువంటి 30 క్వశ్చన్స్ అండ్ ఎగ్జామినర్ పేపర్కి సంబంధించిన రిమైనింగ్ 60 బిట్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా నేను 1 by 1 వీడియోస్ అయితే చేస్తాను. సో మేము మీకు ఆఫర్లో అందిస్తున్నటువంటి 699 రూపీస్ మీరు మెగా కోర్సు కనుక తీసుకున్నట్లయితే అందులోనే మీకు తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ బైలింగ్వల్లో ఉంటాయి, టెస్ట్ సిరీస్ బైలింగ్వల్లో ఉంటుంది, అటెంప్ట్ చేయొచ్చు, విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. 10 మాక్ టెస్ట్స్ మేము ఫ్యూచర్లో యాడ్ చేస్తాము. అలాగే మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ కోర్సులోనే ఉంటాయి. కాబట్టి ఇది మీకు ప్రైస్ తగ్గించి ఇస్తున్నాం కాబట్టి చాలామంది అన్ఎంప్లాయీస్ అడిగినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్స్ తీసుకోండి. అన్నీ కూడా మీకు అందులోనే ఉంటాయి, అన్ని జాబ్స్కి మీకు అది యూజ్ అవుతుంది. అలాగే మీకు 199 రూపీస్తో పీడిఎఫ్ కోర్స్ అయితే అందిస్తున్నాం. 99 రూపీస్తో జీకే అండ్ జిఎస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ సపరేట్గా అందిస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.